మొన్న మోడీ నిన్న రాజ్నాథ్ ఇప్పుడు అమిత్ షా మిషన్ సౌత్ లో భాగంగా బీజేపీ హైకమాండ్ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. పార్టీ అగ్రనేతలంతా తెలంగాణ ఏపీకి క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభకు హాజరైన అమిత్ షా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు తన కొడుకుకు తప్ప రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ ఏపీలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ ఏమేం చేసిందో ప్రజలకు వివరించారు. విభజన చట్టంలోని 14 హామీల్లో 11ంటిని ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. ఓవైపు పనులు కొనసాగుతుంటే మరోవైపు చంద్రబాబు అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. कि राजधानी स्वर्ग पर से भूमि पर कभी आने वाली नहीं है, कभी आंध्र प्रदेश को मिलनी नहीं है। अगर अमरावती को जिंदा करना है, जमीन पर लाना है, तो चंद्रबाबू को आंध्र प्रदेश की जनता ने उखाड़ कर फेंक देना पड़ेगा। 1989 में एनटीआर की पीठ पे चूड़ा भोंककर खुद मुख्यमंत्री बन गए। 2014 में जैसे ही लगा मोदी जी की हवा है, फिर मोदी जी के साथ आए। 2019 में लगा कि जनता खिलाफ हो गई है, सिंपैथी लेने के लिए, नाटक करने के लिए नरेंद्र मोदी जी का भी साथ छोड़ दिया। ప్రధాని మోడీతో అత్యవసర సమావేశం ఉండటంతో తెలంగాణలో జరిగిన సభలకు అమిత్ షా రాలేదు. దీంతో కరీంనగర్, వరంగల్ బీజేపీ సభలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. హిందుత్వం పేరుతో కేసీఆర్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మీరు ప్రజలను మభ్యపెడుతూ రెచ్చగొట్టి ఢిల్లీని శాసిస్తాం, ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉంటున్నారు. నేను చెప్తాను, చక్రం కాదు కదా, ఢిల్లీలో బంగారం కూడా మీరు తిప్పలేరు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఓరుగల్లు దాటి అటు పోతే చెల్లని రూపాయి. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ జనాలను మభ్యపెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. కేసీఆర్ ఫ్రంట్ గాల్లోనే ఉంటుందని, అది భూమి మీదకు రాదని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి అటు బీజేపీ రాదు, ఇటు కాంగ్రెస్ రాదు, ప్రధానమంత్రి ఫెడరల్ ఫ్రంట్ వ్యక్తి అవుతాడు, నేను ఢిల్లీలో చక్రం తిప్పుతాను అని చెప్పడం జరిగింది. విమానం కూడా స్పెషల్ గా తీసుకోవడం జరిగింది. విమానం ఎక్కడ బయట తిరగట్లేదు. ఇప్పుడు విమానం భూమి మీద ఆగిపోయింది, ఎక్కడ కూడా విమానం లేదు. విమానం ఎందుకు లేదంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది ఉనికిలో లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న బీజేపీ పార్టీ అగ్రనేతలతో ప్రచారం చేయిస్తోంది.